నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐఎస్ఎస్ ను చేరుకున్న క్రూ 10 వ్యోమగాములకు సునీత విల్మోర్ స్వాగతం. ఈ నెల 19న భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం. బాలుడిని హెలికాప్టర్ ఎక్కించిన ట్రంప్, ట్రెండింగ్ లో చిన్నారి మస్క్. తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. తమిళం మధురమైన భాష అన్న కేంద్ర మంత్రి. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించి ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించాలని విమర్శ. ఉండవల్లిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. లక్షల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 5 లక్షల వరకు అందజేయనున్న ప్రభుత్వం. పవన్ కు సిద్ధాంతాలు లేవు, ఊసరవెల్లిలా మారుతున్నారు. అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ వ్యాప్తంగా మండుతున్న ఎండలు. హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాబిన్ హుడ్ మూవీ టీం. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న మేకర్స్. రెండోసారి WPL టైటిల్ కైవసం చేసుకున్న ముంబై. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్ పై అద్భుత విజయం. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎటకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రూ 10 షిప్ ఆదివారం ఉదయం 9:37 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా అనుసంధానమైంది. క్రూ 10లో వెళ్లిన 4 వ్యోమగాములకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు స్వాగతం పలికారు. వీరిద్దరి స్థానంలో ప్రస్తుతం వెళ్లిన 4 వ్యోమగాములు ISS లో పనిచేయనున్నారు. క్రూ 10 మిషన్ లో సునీత, బుచ్లు భూమికి తిరిగి రానున్నారు. ఈ నెల 19న వారు భూమిపై ల్యాండ్ అవుతారని అనధికారిక సమాచారం. 2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సునీత, బుచ్ విల్మోర్లు ISS కు చేరుకున్నారు. వారం రోజుల పరిశోధనల కోసం వెళ్లిన వారిద్దరూ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారిని అక్కడే వదిలేసి స్టార్ లైనర్ భూమిని చేరుకుంది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 4 ఏళ్ల కుమారుడు AX12 సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఆ బుడతడు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ మైదానంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్న దృశ్యాలు, ట్రంప్ అతన్ని హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రంప్ వారాంతం నిమిత్తం ఫ్లోరిడాలోని తన నివాసానికి బయలుదేరిన సమయంలో మస్క్ కూడా వెళ్లారు. ఈ సందర్భంలో ట్రంప్ హెలికాప్టర్ ఎక్కేందుకు వెళ్తుండగా ఆయన వెనకే మస్క్ కుమారుడు కూడా నడుస్తూ వచ్చాడు. హెలికాప్టర్ మెట్లు ఎక్కేందుకు బుడతడు ఇబ్బంది పడుతుండగా స్వయంగా ట్రంప్ అతడిని లోపలికి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎలాన్ మస్క్ స్పందించారు. హ్యాపీ పిక్చర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. గ్రాండ్ పా ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
ప్రభుత్వం తమిళనాడు మధ్య జాతీయ విద్యా విధానం అమలు విషయంలో వివాదం నెలకొన్న సమయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రోజు తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళం మధురమైన భాష అని అన్నారు. తమిళం చాలా మధురమైన భాష, మనమంతా తమిళ సంస్కృతిని గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశానికి ప్రపంచానికి అందిన ఆస్తుల్లో తమిళం ఒకటి అన్నారు. అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారని, ప్రతి భారతీయ భాషకు ప్రత్యేక స్థానం గుర్తింపు ఉండేలా చూసుకోవాలని, అదే సమయంలో మన మధ్య స్నేహాలు సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని, మొత్తంగా దేశాన్ని ఐక్యంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుకోవడం, ప్రపంచం మన శక్తిని గుర్తించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలను కలిగి ఉండాలని తెలిపారు. In the end, I would like to say that Tamil is a very, very sweet language. I know a few words only. Vanakkam, eppadi irukkinga and nandri, 3-4 words, but very nice, very sweet language. I was lucky. I had a professor Sadgopan at IIT Kanpur, so he introduced me to. In North India, we generally know Tamil as masala dosa only, right? So he taught me so many different types of so many facets of Tamil culture. Very deep culture, very ancient culture. We all respect the Tamil culture. We all respect the Tamil language, and this is one of the assets of our country. This is also one of the assets of the world, and let's take pride in that. Let's take joy in that, and let's enjoy all the Indian languages. That is the spirit with which our Prime Minister is working today, making sure that every Indian language gets its big place under the sun, make sure that they get the respect which is due to them, make sure that they get the exposure. For example, I'll tell you one small thing. In the telecom and the data protection laws, our Prime Minister inspired us. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కానీ కేసీఆర్ 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురు దక్షిణ చెల్లించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చేపల పులుసు తిన్నందుకు ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించాలని హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వీటిపై చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. కేటీఆర్ తాను పదవుల కోసం పోటీ పడటం లేదన్నారు. శనేశ్వరం వంటి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించే వరకు, కేసీఆర్ ను సీఎం ను చేసే వరకు పోటీపడి పనిచేస్తామని అన్నారు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు పోరాడుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చింది మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడిని గడిచి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం.
ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు, దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఆయన నివాసమున్న ఇంటిని ప్రభుత్వమే కానీ కొని మ్యూజియం అభివృద్ధి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని, మొన్నే ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకున్నామని గుర్తు చేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందంతో కలిశారని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ ను రాజధానిగా మార్చగా 11 ఏళ్ల క్రితం జూన్ 2వ తేదీన మళ్లీ ఏపీ విభజన జరిగిందని, ఏపీ ఏర్పాటుకు చాలా తేదీలు వచ్చినా డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు కాబట్టి ఆ రోజునే పొట్టి శ్రీరాములను మనం స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరానికి తెలియచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు. జనం కోసం, తెలుగు జాతి కోసం ఒతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు, సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితంలో నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలన పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన 5 లక్షల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 5 లక్షల వరకు అందజేయనున్నామని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ కు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరుతున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానీ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ల యొక్క మరి స్వరూపం ఏదైతున్నదో అద్భుతంగా మారబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అప్రోచ్ రోడ్ల కోసం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయనకు స్వయంగా నేను ఉత్తరం రాశాను. చర్లపల్లి రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే అది టెర్మినల్, హైదరాబాద్కి వచ్చేటువంటి చాలా ట్రైన్స్ అక్కడే అవుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్డు బాగా ఉండాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. మరి ఇది ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా కూడా మరి అప్రోచ్ రోడ్డు బాగుండాలి. కాబట్టి ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం
ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆ పని కూడా పూర్తి చేయాల్సిందిగా సికింద్రాబాద్ చెర్రాపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ నగరంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సిద్ధాంతాలు లేవని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కాదని, చివరికి ఆయనకు కూడా అర్థం కాదేమోనని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయానుకూలంగా ఊసరబెల్లిలా మారుతూ మభ్యపెడుతున్నాడని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తీర్పుపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజానికానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చిన పవన్ గద్దెనెక్కిన తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టింది జనసేన పార్టీ అని పవన్ అంగీకరించడం సముచితంగా ఉందన్నారు. టీడీపీని నిలబెట్టేందుకే జనసేన రాజకీయ పార్టీ పుట్టిందని వైసీపీ మొదటి నుంచి కూడా చెబుతుందని ఇదేనని స్పష్టం చేశారు. జనసేనను బి టీం పార్టీగా చంద్రబాబు వదిలారని విమర్శించారు. జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయనా. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్, అద్భుతం, అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపంలోని మైలసముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని మంత్రి కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాలకు సాగునీటి ఇవ్వటం జరిగిందని, ఏఎంఆర్పీ కింద సుమారు 2,20,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చామని, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పంట పొలాలన్నిటికీ పంట కోత వచ్చే వరకు సాగునీటిని అందిస్తామని, అందువల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మైలసముద్రంతో పాటు టేలెండ్లో వాటర్ కరెక్ట్ వస్తలేదని చెప్పి ఒక్కొక్క 2, 3, 5, 6 గ్రామాలకే తప్ప చాలా గ్రామాల వరకు ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పీ కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా
రెగ్యులర్గా దాన్ని ఫాలో అప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి 1 ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజులు 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్ళు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంపల్సరీ వెళ్తే ఎవ్రీ సీజన్లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులు నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటర్స్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. అదొక 350 కోట్ల 350 crores టోటల్గా 1000 crores పైననే ఈ 1-2 monthsలోనే టెండర్ స్టేజ్కి వస్తుంది. దాంతోపాటు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలానికి సరిపోయిన తర్వాత మీరు దాని జోలికి పోవద్దు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక. ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం, టేల్ ఎండ్ వరకు ఈజీగా నిలిపోవాలంటే లైనింగ్ ఉంటే తొందర వాటర్ కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. అందుకనే లైనింగ్ ప్రపోజల్తో పాటు మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు 1988లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ రాష్ట్రంలో అంతటా లైనింగ్ అయినాయి. ఉత్తర తెలంగాణలో వరదకాలం 2 సార్లు లైనింగ్ చేసిన 20 years. అందుకని ఆ లైనింగ్ కూడా సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. వచ్చే సీజన్ అది టెండర్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsలోనే కంప్లీట్ చేసే విధంగా దాన్ని 2 parts చేస్తున్నాం. ఈరోజు రైతులకు మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఏ ప్రాబ్లం ఉన్నా మీ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలని. అలాగే 28th రోజు 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పొనుగోడు, నర్సింగ్పట్ల, కంచనపల్లి, అలాగే మన బగ్గతాయి కుంట అని టౌన్ పైన ఉంటుంది. ఆ చెరువు నింపితే లిఫ్ట్ ద్వారా నింపితే ఏంటంటే టౌన్లో ఉండే బోర్స్కు గ్రౌండ్ వాటర్ పెరగాలని అదొక 6 కోట్లు లిఫ్ట్ పెట్టడం జరిగింది కెనాల్ పక్కకే. అవి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనతో శంకుస్థాపన చేపిస్తున్నాం. వారు అడగగానే శాంక్షన్ చేసిండ్రు. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు, కానీ మార్చి నెల మొదలైన నాటి నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు బగబగమంటున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎండలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ హైదరాబాద్ నగర వాసులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. వచ్చే రోజుల్లో ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం సోమవారంలో ఎండలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జార్ఖండ్ లోని దల్తూన్ గంజ్ ప్రాంతంలో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఈస్ట్ సింగ్ భూమిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండలు ఎక్కువగా ఉన్న పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం పూట బయట తిరగటం మంచిది కాదని హెచ్చరిస్తుంది. టాలీవుడ్ యువ నటుడు నితిన్ విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమాకు వెంకీ కొడుముల దర్శకత్వం వహిస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నేడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది చిత్ర యూనిట్. నితిన్ దర్శకుడు వెంకీ కుడుములతో పాటు ఇతర ముఖ్య తారాగణం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం నితిన్ మీడియాతో మాట్లాడుతూ రాబిన్ హుడ్ సినిమా విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ఈ దర్శనం చేసినట్లు తెలిపారు. ఇక నితిన్ రాకతో విజయవాడలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నితిన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
गृह पंचदर्शन श्रीकाम सततं जपेत् आनंद कर्तमश्चैवातिपुत्र पुत्र पीड सुताचंद्र पुरुष गोत्राभिवृद्धि सकल कार्य विजयोस्तु। విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ద్వితీయ విజయం సాధించింది. గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబైలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై రెండోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఢిల్లీ జట్టుకు వరుసగా మూడోసారికి కప్పు అందించినట్టే చేజారింది. ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు చూపిన తెగువ జట్టుకు విజయాన్ని అందించి పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటర్లు తడబడిన వేళ హర్మన్ ప్రీత్ 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులు చేసింది. నట్ స్కివర్ బ్రంట్ 30 పరుగులు చేసింది. జట్టులో మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. బ్యాటింగ్ పిచ్ పై 149 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. అయితే ఆ స్కోరును కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. నట్ స్కివర్ బ్రంట్ బౌలింగ్ లోను రాణించి కెప్టెన్ మెగ్ లానింగ్ సహా 3 కీలక వికెట్లు పడగొట్టింది. బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో బౌలర్లు విజయం సాధించారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో మరిజానే కాప్ 40 పరుగులు చేయగా జమీమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వచ్చిన ఢిల్లీ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లలో ఢిల్లీ విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా బంతికి ఉత్కంఠ నెలకొంది. నట్ స్కివర్ వేసిన తొలి బంతికి ప్రసాద్ 1 పరుగు మాత్రమే తీసింది. రెండవ బంతికి నల్లపురెడ్డి చరణి 1 పరుగు తీసింది. దీంతో 4 బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి పరుగు రాలేదు. 4వ బంతికి 1 పరుగు వచ్చింది. ఇక చివరి 2 బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ వరుసగా 3సారి ఫైనల్ బోల్తా పడింది. ముంబై వరుసగా 2సారి ట్రోఫీ దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్మన్ ప్రీత్ కౌర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నట్ స్కివర్ బ్రంట్ అవార్డులు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఐఎస్ఎస్ ను చేరుకున్న క్రూ 10 వ్యోమగాములకు సునీత విల్మోర్ స్వాగతం. ఈ నెల 19న భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం. బాలుడిని హెలికాప్టర్ ఎక్కించిన ట్రంప్, ట్రెండింగ్ లో చిన్నారి మస్క్. తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. తమిళం మధురమైన భాష అన్న కేంద్ర మంత్రి. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించి ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించాలని విమర్శ. ఉండవల్లిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. లక్షల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 5 లక్షల వరకు అందజేయనున్న ప్రభుత్వం. పవన్ కు సిద్ధాంతాలు లేవు, ఊసరవెల్లిలా మారుతున్నారు. అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ వ్యాప్తంగా మండుతున్న ఎండలు. హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాబిన్ హుడ్ మూవీ టీం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న మేకర్స్. రెండోసారి WPL టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్ పై అద్భుత విజయం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.